హాయ్ అండి, వెల్కమ్ టు ఏ1 వంటలు. ఈరోజు హైదరాబాద్లో అమ్మబడే టేస్టీ క్రిస్పీ ఎగ్ పట్టి సమోసా ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ సమోసా క్రిస్పీనెస్ కూడా మీరు వినొచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. బజార్ లాంటి సమోసా ఈజీగా ఇంట్లోనే చేయొచ్చు. ఈ సమోసా చేయడానికి నేను మిక్సింగ్ బౌల్లో 250 గ్రాముల మైదాని తీసుకున్నాను. ఇందులోకి సరిపడంత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మీడియం సాఫ్ట్ డో చేసుకోవాలి. ఇలా డో చేసుకున్న తర్వాత ఈ పిండి ఆరకుండా తడి క్లాత్ని ఇలా కప్పి 15 మినిట్ రెస్ట్ మీద పెట్టాలి. ఆ తర్వాత ఎగ్ స్టఫింగ్ చేయడానికి నేను బాయిల్ చేసిన 3 కోడిగుడ్లను కడాయిలో వేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఇందులోకి కొంచెము పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఈ కోడిగుడ్లను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాక ఈ కోడిగుడ్లు ఫ్లేమ్ని ఆఫ్ చేసి సైడ్ తీసుకొని ఇవి చల్లారినాక వీటిని సన్న పీసులుగా ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటూనే కడాయిలోనే వేసుకోవాలి. వేయించిన ఈ మసాలా బాగా తగులుతుంది ఇలా పీసులకి. తర్వాత స్టఫింగ్ చేయడానికి నేను ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె హీట్ అయినాక ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు నేను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువగా వేయించుకోకూడదు. ఉల్లిపాయలను కొంచెం ట్రాన్స్ఫర్ ఇలా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి సమోసాలలో ఫ్రై చేసేటప్పుడు ఉడుకుతాయి అన్నమాట. ఇలా వేయించుకున్నాక ఫ్లేమ్ని ఆఫ్ చేసి మసాలాలో వేసుకోవాలి. మసాలాలో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను చాట్ మసాలా, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూను కారం మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి బట్టి కారం ఉప్పు వేసుకోవచ్చు. ఇలా అన్ని మసాలాను కలుపుకోవాలి. ఒకవేళ ఇంట్లో చాట్ మసాలా లేకపోతే ఇందులోకి ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. ఇలా చూడండి, నేను ఫ్లేమ్ని ఆఫ్ చేసినాను. ఇలా ఫ్లేమ్ని ఆఫ్ చేసి అన్ని మసాలాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసి సన్నగా కట్ చేసుకున్న ఈ కోడిగుడ్డు పీసులను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా మా టేస్టీ మసాలాని ఇంకా టేస్టీగా చేయడానికి ఇందులోకి కొంచెము సన్నగా తరుకున్న కొత్తిమీరను వేసుకొని తర్వాత కొత్తిమీరను కలుపుకొని ఇంకా స్టఫింగ్ రెడీ అయినట్టే. ఈ స్టఫింగ్ ఫటాఫట్గా ఈజీగా అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇలా స్టఫింగ్ సైడ్ పెట్టి ఆ తర్వాత సమోసాల పట్టి చేద్దాము. దీనికోసం నానబెట్టిన ఈ గోధుమ పిండిని తీసుకొని మీరు చూడొచ్చు కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. రెస్ట్ మీద పెట్టడంతో ఇలా పొడవుగా చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. తర్వాత ఈ పిండిని కట్ చేసుకుంటూ ఈక్వల్ సైజులో ఈ పిండి ముద్దలు చేసుకోవాలి. నేను తీసుకున్న 250 గ్రాముల పిండితో 6 ముద్దలు రెడీ అవుతాయి పిండివి. ఇలా పిండి ముద్దలు రెడీ చేసుకొని సైడ్న పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండి ముద్దలను పట్టే చేసే ముందు మైదా పిండి ఇంకా నూనెని తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క ముద్దను తీసుకొని పొడి పిండిలో కొంచెము అద్దుకొని రోల్ చేసుకోవాలి. వీటి సైజు పూరి సైజ్ అంతా ఉండాలి. అన్నిటినీ ఇలా వీడియోలో చూపించినట్టు ఈ సైజున రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు నేను అన్నింటినీ ఇలా రోల్ చేసుకున్నాను. ఆ తర్వాత వీటిని పట్టీ చేసుకోవాలి. పట్టీ చేయడానికి ఒక పూరీని తీసుకొని దీని మీద నూనెను రాసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు బాగా రాయాలి. ఈ పూరి మీద ఆయిల్ అప్లై చేసిన తర్వాత పొడి పిండిని చల్లుకోవాలి. పొడి పిండి చల్లడానికి నేను టీ ఫిల్టర్లో కొంచెం మైదా వేసుకొని చల్లుతున్నాను. దీంతో ఈవెన్గా మైదాగా చల్లొచ్చు. ఆ తర్వాత వీటి మీద ఇంకో పూరీని పెట్టి నూనె అప్లై చేయాలి. ఈ నూనె అప్లై చేసేటప్పుడు సైడ్న బాగా అప్లై చేయండి. ఆ తర్వాత పొడి పిండిని చల్లాలి దీని మీద. అలాగే
ఈ రోల్ చేసిన పూరీని దీని మీద పెట్టాలి. స్టెప్ బై స్టెప్గా ఇలా 3 పూరీలు పెట్టుకొని మెల్లగా ప్రెస్ చేసుకుంటూ ఎంత మ్యాక్సిమం రోల్ చేయగలమో అంత రోల్ చేసుకోవాలి. ఇలాగే మీరు 3 పూరీలు పెట్టుకొని రోల్ చేసుకోవచ్చు. ఇంకా 4, 5 అయినా పెట్టుకొని రోల్ చేసుకోవచ్చు మీ అలవాటుని బట్టి. ఇలా స్టార్టర్ అయితే ఇలా 3 పూరీలను పెట్టుకొని రోల్ చేసుకోండి. వీటి సైజ్ కూడా మీరు చూడవచ్చు. ఈ రోల్స్ చేసేటప్పుడు సైడ్స్లో ఎక్కువగా రోల్స్ చేయండి. మెల్లగా సైడ్స్ కొంచెం మందంగా ఉండిపోతాయి. ఇలా రోల్స్ చేసుకొని వీటిని పెనం మీద వేసి కాల్చుకోవాలి. ఇలా కాల్చడానికి నేను పెనాన్ని హీట్ చేసినాను. హీట్ అయినాక ఫ్లేమ్ని లో చేసి ఈ రోల్ చేసిన చపాతీని వేసుకొని 30 సెకండ్ తర్వాత వీటిని టర్న్ చేసుకొని మెల్లగా ఒక్కొక్క లేయర్స్ తీసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మనము నూనెని ఇంకా పిండిని చల్లడంతో ఇది ప్రాసెసింగ్ ఫటాఫట్గా చేయాలి. లేకపోతే ఇవి ఎక్కువ హీట్ తగిలించడంతో ఇవి కడక్ అయిపోతాయి. ఇలా మెత్తగా ఉండవు. ఇలా మెత్తగా థిన్గా ఉండాలి. అప్పుడే సమోసాల్లో బాగా రోల్ చేసుకోగలము. ఇక్కడ చూడొచ్చు ఎలా సాఫ్ట్గా ఉన్నాయో. ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. వీటిని చూడొచ్చు. ఆ తర్వాత ఇలాగే నేను అన్నిటినీ రెడీ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని సమోసాల పట్టీలాగా చేసుకోవాలి. సమోసాల పట్టీ చేయడానికి నేను ఈవెన్గా కట్ చేసడానికి చపాతీని తీసుకొని 2 సైడ్ల ఈవెన్గా ఫోల్డ్ చేసి అదర్ సైడ్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగే మరో సైడ్ని కూడా ఈవెన్గా ఫోల్డ్ చేసుకొని సైడ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే స్క్వేర్ షేప్లో వస్తుందన్నమాట ఈ చపాతీ. అప్పుడు మనము ఈజీగా ఈ పట్టీలు రెడీ చేయొచ్చు. ఇలా చూడండి, పట్టీలు చేయడానికి 2.5 ఇంచుతో వెడల్పున పెట్టుకొని ఇలా ఈ చపాతీని కట్ చేసుకోవాలి. కత్తెరతో కట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. మీరు కావాలంటే 2-3 పెట్టుకొనైనా ఈ చపాతీని ఇలా కట్ చేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ టైం ఈ పట్టీని చేసేటప్పుడు ఒకటే పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. 2.5 ఇంచు ఇలా వెడల్పు పెట్టుకుంటే సమోసాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు ఈ పట్టీలు ఎంత పల్చగా ఉన్నాయో. ఇవి త్వరగా ఆరిపోతాయి కాబట్టి తడి క్లాత్లో అయినా జిప్లాక్ బ్యాగ్లో అయినా ఇవి కవర్ చేసుకొని పెట్టుకోవాలి. మరి ఎక్కువగా క్లాత్ని తడి చేయొద్దండి. ఇలా హల్కాగా తడి చేసుకోవాలి. కొంచెం నీళ్లు చల్లుకొని ఇలా కవర్ చేసుకుంటే ఇవి ఎండిపోవు. అలాగే వీటి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత సమోసాలు చేయడానికి బౌల్లో 1 టేబుల్ స్పూన్ మైదా, కొంచెం నీళ్ళు వేసుకొని పల్చటి బ్యాటర్ చేసుకోవాలి. ఇలా పల్చటి బ్యాటర్ చేసుకున్నాక వీటిని సైడ్న పెట్టి ఇక్కడ చూడండి నేను ఈ స్టఫింగ్ని బౌల్లో తీసుకున్నాను. ఆ తర్వాత సమోసాలు చేసుకోవాలి. సమోసా చేయడానికి ఈ చేసిన పట్టీని ఇలా వేళ్ళతో కోన్ షేపు చేసుకోవాలి. ఇలా కోన్ షేపు చేసినాక వీటిలో స్టఫింగ్ పెట్టాలి. పూర్తిగా కవర్ చేసుకోండి బాగా, లేకపోతే ఈ సమోసాల్లో నూనె పోతుంది వేయించేటప్పుడు. ఇలా ఎంత కావాలంటే అంత స్టఫింగ్ని పెట్టుకొని మరొకసారి ఈ మిగిలిన పట్టీని ఇలా రోల్ చేసుకోవాలి జిగ్జాగ్ లాగా. ఆ తర్వాత మనము చేసిన ఈ పల్చటి మైదా బ్యాటర్ని తగిలించి లాక్ చేసుకోవాలన్నమాట. వీటితో ఈ సమోసాలు ఫ్రై చేసేటప్పుడు నూనె లోపలగా పోదు. ఇలానే అన్నిటినీ సమోసాలని రెడీ చేసుకోవాలి. ఈజీగా చేయొచ్చండి, ట్రై చేయండి. ఇలా సమోసాలని రెడీ చేసుకున్నాక ఇక్కడ చూడండి నేను అన్ని సమోసాలను రెడీ చేసుకున్నాను. మీరు కావాలంటే వీటిని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రీజర్లో జిప్లాక్ బ్యాగ్లోనైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఎప్పుడంటే అప్పుడు తీసుకొని మీరు వేడిగా చేసుకొని తినొచ్చు. వీటిని ఫ్రై చేయడానికి నేను నూనెని హీట్ చేసినాను. బాగా హీట్ అయినాక వీటిని వేసుకోండి. మిడిల్ ఫ్లేమ్లో గోల్డెన్ క్రిస్పీ అయ్యేంతవరకు వీటిని టర్న్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లో ఇవి సమోసాలను ఫ్రై చేయటంతో ఇవి క్రిస్పీగా రెడీ అవుతాయి.
ఇక్కడ చూడొచ్చు సమోసాలు రెడీ అయిపోయినాయి. ఈ సమోసాలు రెడీ అయినాక వీటిని సైడ్న తీసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయండి, క్రిస్పీగా. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే అన్ని సమోసాలను ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ సమోసాలు ఫ్రై అయినాక ఇందులోకి ఈ మిగిలిన సైడ్న తీసిన ఈ పీసులను వేసి కూడా ఫ్రై చేసుకున్నాను. ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, త్వరగా క్రిస్పీ అవుతాయి. ఇవి వేస్ట్ చేయకుండా ఇలా ఫ్రై చేసుకొని వీటి మీద కొంచెం ఉప్పు కారం చల్లుకొని వీటిని కూడా స్నాక్స్గా ఎంజాయ్ చేయొచ్చు టీ టైంలో. వీటి క్రిస్పీనెస్ కూడా మీరు చూడవచ్చు. ఆ తర్వాత మన సమోసాలు అన్నీ రెడీ అయినాయి. ఈ వేడి వేడి సమోసాల్లో ఉప్పు తగిలించిన పచ్చిమిరపకాయ ఇంకా కచ్చప్తో ఎంజాయ్ చేయండి. సాయంత్రం భలే గడిచిపోతుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి రెసిపీస్ మీ హోమ్ పేజ్లో వస్తుంటాయి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ఇటువంటి మంచి రెసిపీస్తో.